హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఈ వీడియోలో ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా వెరీ సింపుల్గా మనం చూసిన వెంటనే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారనమాట. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు అరిథమెటిక్ క్లాసెస్ అంటే మ్యాథ్స్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫీజు ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. ఓకే, సో కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి. సో కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఓకేనండి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into square root of 2 into square root of 2 into square root of 2 so on up to infinite అండి. క్లియర్గా చూసుకుని అప్ టు సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ అంటే ఇంకా అలాగ 2లు ఇంకా అలా మల్టిప్లై అవుతూనే వెళ్తూ ఉన్నాయి. ఓకేనండి, అప్ టు ఇన్ఫైనైట్. అలా అయితే ఏమవుతుంది ఆన్సర్ అంటే ఫస్ట్ థింగ్ దీన్ని సింపుల్గా ఏదో ఒక ఫార్ములా కింద గుర్తుపెట్టుకోకుండా నార్మల్ ప్రొసీజర్ చూద్దాం. తర్వాత సింపుల్గా ఆన్సర్ ఎలా చేయాలో మనం ఆ ట్రిక్ కూడా చూద్దాం. ఓకే, సో నార్మల్ ప్రొసీజర్లో చూసుకుంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఓకే, దీన్ని మనం ఏమనుకుంటున్నాం, ఎక్స్ అని అనుకుంటున్నాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఉంది ఇక్కడ. సో ఇది ఏమవుతుంది, సేమ్ ఇది కూడా ఎక్సే అవుతుంది. ఎందుకు, ఇక్కడ చూసుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సో ఆన్ అదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ లోపల ఈ పార్ట్ని మనం చూసినా కానీ ఇక్కడ కూడా ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఉంది. సో ఏమీ చేంజ్ లేదు. సో ఈ పార్ట్ ఎక్సే అవుతుంది కాబట్టి దీని మొత్తం ప్లేస్లో మనం ఎక్స్ పెట్టుకుంటాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ రూట్ అటుపక్క వెళ్తే స్క్వేర్ అవుతుంది. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఈ సైడ్ వెళ్ళగానే స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఓకే, ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక ఎక్స్ మిగిలింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది అని చెప్పచ్చు. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సింపుల్ థింగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది, సేమ్ అదే నెంబర్. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే అవుతుంది. అంటే 2 అవుతుంది అని చెప్పొచ్చు ఈ కేసులో. ఓకేనండి. సో అలాగే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఉందనుకోండి, ఏమవుతుంది ఆన్సర్ 5 అవుతుంది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మొత్తం అన్నిటికీ రూట్ ఉండాలండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ అని ఇన్ఫైనైట్ వరకు ఉండాలి. అప్పుడే మనకి సేమ్ ఇక్కడ 8 ఉంది కాబట్టి అదే 8 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనండి, సింపుల్ థింగ్. ఓకే, ఒకవేళ ఇన్ఫైనైట్ లేదనుకుందాం. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అంటే 4 7లే ఉన్నాయి. ఇంకా ఇన్ఫైనైట్ అంటే ఇంకా లెక్కలేనన్ని 7s ఉన్నాయి అని చెప్పట్లేదు. ఇక్కడ మనకి ముందు క్వశ్చన్స్ లో ఏం చెప్పారు, లెక్కలేనన్ని 5s ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ లెక్కలేనన్ని 2s ఉన్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి, ఇన్ఫైనైట్ అనేది లేదు అంటున్నారు. ఓకే, సో అంటే 4 ఉన్నాయని క్లియర్గా చూపిస్తున్నారు. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు మనం దీన్ని కూడా మనం ఏమనుకోవచ్చు అంటే ఎక్స్ అని మనం అనుకుందాం. ఓకేనండి, దీన్ని ఎక్స్ అని అనుకుందాం. ఫస్ట్ మనం ఏంటి, నార్మల్ మెథడ్ చూస్తాం, తర్వాత ట్రిక్ చూస్తాం అనమాట. సో ప్రతి క్వశ్చన్కి మనం అదే చేయబోతున్నాం. ఈ స్క్వేర్ రూట్ అనేది ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో ఈ స్క్వేర్ రూట్ని మాత్రమే పంపించాను అటుపక్క. సో ఈ 7 ఇంటూ రూట్ 7 ఇంటూ రూట్ 7 ఇంటూ రూట్ 7 ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉన్నాయి. ఈ స్క్వేర్ రూట్ ఒకటే అటుపక్క వెళ్ళి స్క్వేర్ అయింది ఇటు సైడ్ రాగానే, అంటే స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు ఈ 7 ఏం చేస్తున్నాం, ఇటుపక్క పంపిస్తున్నాం అంటే డివైడ్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ బై 7 అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ స్క్వేర్ రూట్ ని అటుపక్క పంపిస్తాం అంటే మళ్ళీ స్క్వేర్ అవుతుంది. సో 7 ఇంటూ 7 ఇంటూ రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ రూట్ ని అటుపక్క పంపిస్తే స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4 7 స్క్వేర్ 7 స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఈ 7 ని మళ్ళీ కిందకి పంపిస్తున్నాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి కిందకి వెళ్ళి డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తుంది అనమాట. కింద వచ్చి డినామినేటర్ ని మల్టిప్లై చేస్తుంది. అంటే 7 స్క్వేర్ ఇంటూ 7 అంటే ఏమవుతుందండి, 7 క్యూబ్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ 7 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 బై 7 క్యూబ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ స్క్వేర్ రూట్ ని అటుపక్క పంపిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, 7 ఇంటూ రూట్ 7 మిగులుతుంది.
స్క్వేర్ రూట్ నా సైడ్ పంపిస్తే స్క్వేర్ అవుతుందండి, మొత్తానికి స్క్వేర్. ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 8. ఎందుకు? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ వచ్చేసి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎక్స్ పవర్ 4 ఇంటూ 2 అంటే ఎక్స్ పవర్ 8. అలాగే 7 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 7 పవర్ 4. సో ఇప్పుడు ఈ 7ని కూడా కిందకి పంపిస్తున్నాం అంటే ఇదేమవుతుంది 7 పవర్ 5 అవుతుంది. సో ఎక్స్ పవర్ 8 బై ఇది 3 కదండి, 3 స్క్వేర్ అంటే 6 అండి. ఓకే 6 ఇది. సో 7 పవర్ 6 ఇంటూ 7 అంటే 7 పవర్ 7 అవుతుంది. ఓకే సో ఫైనల్గా దీన్ని మనం స్క్వేర్ చేసుకుంటున్నాం అంటే దీన్ని మనం ఫైనల్గా స్క్వేర్ చేస్తా అంటే స్క్వేర్ రూట్ని తీసేస్తే అటుపక్కల స్క్వేర్ చేస్తుందంటే ఎక్స్ పవర్ 16 బై 7 పవర్ 14. కానీ మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి, రైట్? ఫైనల్గా దీని వాల్యూ, దీని మొత్తాన్ని వాల్యూ కావాలంటే ఎక్స్ కనుక్కోవాలి ఇక్కడ మనం. సో ఈ 7 పవర్ 14ని ఈ సైడ్ పంపిద్దాం అంటే 7 పవర్ 14 ఇంటూ 7 అంటే 7 పవర్ 15 దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 16. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి, చూసుకోండి. ఎక్స్ పవర్ 16 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 15 వచ్చింది. కానీ ఎక్స్ కావాలి కాబట్టి ఇక్కడ పవర్ 16 ఉందంటే అటుపక్క వెళ్తే పవర్లోనే డివైడ్ అవుతుంది 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 15 బై 16 అంటే ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 7 పవర్ 15 బై 16 అవుతుంది ఆన్సర్. ఓకే, దీన్ని ఇప్పుడు ట్రిక్ కింద మనం చెప్పుకోవాలనుకుంటే ఓకేనండి. సో ఎప్పుడైతే ఇక్కడ 7 ఉన్నాయో ముందు మనం 7 వేసుకుంటాం. పవర్లో ఏం చేయాలంటే ఎన్ని ఉన్నాయండి? 7లో 4 ఉన్నాయి. 2 పవర్ 4 ఎంత? 2 పవర్ 4 ఎంత? 16. ఓకే 2 పవర్ 4 ఎంత? 16. 16లోంచి ఒకటి తీస్తే 15 అంటే 7 పవర్ 15 బై 16 ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకేంటి నార్మల్ ప్రొసీజర్ కూడా మనం అందుకనే మీకు బాగా గుర్తుండడానికి మాత్రమే చెప్తున్నామండి. ఓకే సో నార్మల్గా చేసినప్పుడు మనకు క్లియర్గా ఆన్సర్ వచ్చింది కానీ దాన్నే మనం ట్రిక్ రూపంలో చూసుకుంటే సింపుల్ థింగ్, ఇక్కడ 4 7లు ఉన్నాయి కాబట్టి ఎన్ని 7లు ఉన్నా సరే ఒక 7 అనేది వేసుకుంటాం. దాని పవర్లో ఏం వేసుకుంటాం అంటే 4 7లు ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 అంటే 16. ఇది డినామినేటర్ అవుతుంది, న్యూమినేటర్లో -1 అంటే 15. సింపుల్. 7 పవర్ 15 బై 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఇప్పుడు 8s ఉన్నాయి. ఎన్ని 8s ఉన్నాయి? సో అన్ని 8s ఉన్నాయి కాబట్టి 8 ఒకటి వేసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఎన్ని 8s ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 6 ఎంత? 64 అండి. 64కి ఒకటి మైనస్ చేయండి 63 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 8 పవర్ 63 బై 64 అని మనం చెప్పొచ్చు. ఓకే సో ఇది ఒక సింపుల్ ట్రిక్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 42 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. చూసుకోండి, సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఉండాలి, అప్పుడే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలం. ఇప్పుడు దీని నార్మల్ మెథడ్ చూద్దాం. ఏమనుకుంటాం? దీన్ని సింపుల్గా ఎక్స్ అని అనుకుంటాం. ఫస్ట్ అయితే ఎక్స్ అని అనుకుంటాం. సో ఇందాకలు చేసినట్టే మనకు అర్థమైపోవాలి ఏంటి, మనం ఈ పార్ట్ని మాత్రమే చూసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ని మాత్రమే మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏంటి, సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 42 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. అంటే ఇది ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ప్లస్ ఇది మొత్తం కలిపి ఇది కూడా ఎక్సే అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో స్క్వేర్ రూట్ పోవాలంటే అటుపక్క వెళ్తే స్క్వేర్ అవుతుంది. సో 42 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, రైట్? సో ఇవన్నిటిని ఈ రెండింటిని కూడా 42 అండి ఇది. ఓకే ఈ రెండింటిని కూడా ఆ సైడ్ పంపించాం అనుకోండి, అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో సింపుల్ థింగ్ ఇంకేం చేస్తాం, ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి, దాన్ని సింపుల్గా రాసుకోవచ్చు మనం. ఇక్కడ -42 రావాలి, రైట్? అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 6x మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. అందరికీ తెలిసిందే మనకి ఏంటి, 42ని -42ని ఎలా రాసుకోవచ్చు? -7 ఇంటూ 6 రాసుకోవచ్చు. -7ని 6 కలిపితే -x వస్తుంది. ఓకే సో సింపుల్. అంటే ఇంకేముంది, x ఇంటూ x మైనస్ 7 ప్లస్ 6 ఇంటూ x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 7ని మనం కామన్ తీసుకుంటే x మైనస్ 7 ఇంటూ x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అయినా అవుతుంది, లేదా x ఈజ్ ఈక్వల్ టు -6 అయినా అవుతుంది. కానీ ఇక్కడ x వాల్యూ స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఫైనల్ గా వచ్చే ఆన్సర్ మన ఇక్కడ నెగిటివ్ వాల్యూ అవ్వదు కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోం, ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఎంత? 7 అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో ఇది మనం ఇప్పుడు నార్మల్ మెథడ్ సాల్వ్ చేసాం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని మనకి ఇక్కడ -x అనేదే ఉంటుందండి.
ఎప్పుడు ఏముంటుంది మైనస్ ఎక్స్ అనేది ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ప్లస్లు ఉన్నప్పుడు ఓకేనా సో ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మైనస్ ఎక్స్ ఉండడం వల్ల ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా ఖచ్చితంగా ఒకటే అవ్వాలి ఇప్పుడు ఇక్కడ 7కి 6కి మధ్య తేడా ఎంత 1 అవుతుంది కాబట్టే కదా ఎక్స్ వస్తుంది రైట్ సో ఒకటే అవ్వాలి అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో దీన్ని సింపుల్గా మన ఆన్సర్ చేయాలంటే ఏమీ లేదు దీని ట్రిక్ వచ్చేసి మనకి 42 అండి 42 అనే నెంబర్ని ఒకటి తేడా వచ్చేలాగా పక్క పక్కనున్న రెండు నెంబర్స్తో మనం మల్టిప్లై చేయొచ్చు ఓకే అంటే 6 into 7 కదా 42 6 into 7 42 ఇక్కడ మనకి ప్లస్ సైన్స్ ఉన్నాయి కదా మొత్తం ప్లస్ సైన్స్ ఉన్నాయి మొత్తం ప్లస్ సైన్స్ ఉంటాయి లేదా మొత్తం మైనస్ సైన్స్ ఉంటాయి ఓకే సో ప్లస్ సైన్ ఉన్నప్పుడు మనం పెద్ద నెంబర్ తీసుకోవాలి అంటే 7 తీసుకుంటాం సో ఆన్సర్ ఏమవుతుంది 7 అవుతుందని మనం చెప్పొచ్చు ఓకేనండి సింపుల్ థింగ్ అండి ఓకే సో అలాగే మైనస్ సైన్ ఉంటే ఏం చేయాలి సేమ్ ఇందాకల ప్రొసీజర్లోనే మనం చేసుకుంటే మనకి సేమ్ ఆన్సర్ అనేది మనకి మైనస్ సైన్ ఉన్నప్పుడు మైనస్ సైన్ ఉంది కాబట్టి 20 వచ్చింది 20ని కూడా మనం ఏంటి పక్క పక్కన ఉన్న నెంబర్స్తో మల్టిప్లై చేస్తే 20 వచ్చేలా చూడాలంటే 4 into 5 20 బట్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి అంటే ఆన్సర్ 4 అవుతుంది అనమాట ఓకే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ చూసుకోండి ఇన్ఫైనైట్ ఉండాలి ఓకేనండి దీనికి మాత్రమే ఉంది ఫార్ములా మనకి సో ప్లస్ ఉంది కాబట్టి 12 ఏమని రాసుకుంటాం 3 into 4 రాసుకుంటాం సో ప్లస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ అంటే 4 తీసుకుంటాం ఆన్సర్ అదే ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే చిన్న నెంబర్ అంటే 3 తీసుకొని ఉంటాము ఓకేనండి సో ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా మనం సింప్లిఫికేషన్ అనేది చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి 1 మార్క్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్